హలో అండి, నమస్తే. మీకు చూపిస్తున్నానండి. ఇది మిరపనారండి, ఇదేమో టమోటా నారండి. దీనిలో అయితే క్యాబేజీ ఉంది ప్లస్ క్యాలీఫ్లవర్ రెండు అని చెప్పారండి. మేమైతే పాలీ హౌస్ లాంటిది అనమాట అది. అక్కడైతే ఇవి అమ్ముతున్నారండి. ఇవి ఈ మిర్చి వాళ్ళు అయితే చేలల్లో వేసే మిర్చి అమ్ముతారంటండి. మేమైతే హౌస్లో మా ఇంటి దగ్గర వేసుకున్నాము, తెచ్చుకున్నాము. ఇదైతే మనం తినే మిర్చి అంటండి. మిరపకాయల చెట్టు వచ్చి లాస్ట్ ఇయర్ అయితే ₹1 పడిందండి. ఇప్పుడైతే ₹1.35 అంటండి. ఇవైతే నేను ఒక 50 మొక్కలు తెచ్చుకున్నాను. ఇవి టమోటా మొక్కలండి. ఇవి అయితే పోయిన సంవత్సరం తెచ్చుకున్నానండి. ₹1 పడింది మొక్క వచ్చి. అయితే చాలా బాగా వచ్చిందండి క్రాపు. అందుకని ఈ సంవత్సరం కూడా తెచ్చుకున్నాను. ఇంకా తర్వాత ఇది క్యాలీఫ్లవరు క్యాబేజీ నారంటండి. ఎక్కువ తెచ్చుకోలేదు. ఇవి రెండు మొక్కలు కొంచెం ఒకేలాగా అనిపిస్తున్నాయి. డిఫరెంట్ అయితే నేను గుర్తుపట్టలేకపోతున్నాను. వీటినైతే ఈరోజు నేను కొనుక్కొచ్చుకున్నానండి. వీటిని మాకు ఒక ప్లేస్ ఖాళీగా ఉందండి, ఆ ప్లేస్లో నాటాలని తెచ్చుకున్నానండి. ఒకసారి చూడండి ప్లేస్ ఎలా ఉందో. ఇదంతా ఖాళీ ప్లేస్ అండి ఇది. ఇంకా ఈ యొక్క ప్లేస్లో ఇంకేమేమి మొక్కలు ఉన్నాయో మీకు చూపిస్తాను. అరటి మొక్కలు అయితే చూడండి ఎలా ఉన్నాయో. ఇక్కడ ఒక గ్రూప్ అండి, ఇక్కడ ఒక గ్రూప్ ఉంది. చూడండి అయితే ఎలా ఉన్నాయో. ఇట్లా అయితే అసలు పెంచుకోకూడదండి. ఒక మొక్క పెరిగిన వెంటనే పిలకలు తీసేసి వేరే చోట వేసుకోవాలి. ఇలా గుంపుగా ఉంటే మాత్రం అసలు పాములు చేరుతాయి, ప్లస్ కాయలు కూడా పెద్దగా రావండి. అక్కడైతే ఒకటి ఉంది, చూపిస్తాను. గెల అయితే వచ్చిందండి, ఒక గెల. అదిగోండి చూడండి, సన్నగా ఉంది. పైన 2-3 హస్తాలు అయితే లావు వస్తాయండి. అందుకే ఒక చెట్టు సరిపోదు కదండి బలం అనేది. అందుకని దూరంగా వేసుకుంటే బెటరు. ఇక్కడైతే ఇంకొక గెల ఉందండి, ఆకుల మధ్యలో కనదు. చాలా గుంపులుగా ఉన్నాయండి చెట్లు. ఇక్కడైతే దొండపాదు వేసామండి. లాస్ట్ ఇయరే వేసాము, కానీ పందిర పడిపోయిందండి. ప్లస్ ఏంటంటే త్వరగా అయితే కాపు అయితే రావట్లేదండి. అరటి చెట్లు మూలంగా. పక్కనే ఉంది కదా, ఒక 2-3 కాయలు అయితే వచ్చినాయండి. ఇదిగోండి, ఈ ఏరియాలో అయితే వంగ మొక్కలు ఉన్నాయండి. నిన్నే కోసారంట మా అమ్మ వాళ్ళు. ఇది మర్చిపోయినట్టుంది, అయితే పుచ్చిపోయిందో మొత్తానికి. ఒక కాయ అయితే పుచ్చిపోయిందండి చూడండి, అందుకే వదిలేసినట్టుంది. ఇదంతా వంగ మొక్కలు వేసారండి ఇక్కడ. నెక్స్ట్ చూపిస్తారండి. ఇక్కడైతే గోంగూర చూడండి, వర్షాలు పడటం వల్ల అసలు ఎలా వచ్చిందో చూడండి, ఎలా ఉందో చూడండి గోంగూర మొక్క. పూచికలు వేసారండి. 4-5 మొక్కలు ఉన్నాయండి. కూర్చికళ్ళు అక్కడ ఉన్నాయి, మళ్ళీ ప్లస్ ఇక్కడ కూడా ఉన్నాయండి. అయితే వంకాయలు తెలుపు ఏమంటారో మరి, పచ్చ వంకాయలు అంటారో మరి, ఏమంటారో మరి. నేనైతే తెలుపు వంకాయలు అంటామండి. గ్రీన్ వంకాయ షార్ట్ అన్నమాట. చూడండి, ఇవంతా ఏవేనండి, ఇదొక బ్యాచ్ అనమాట, వంకాయల బ్యాచ్. చూడండి ఉన్నాయండి, కోస్తే మాకు సరిపోతాయి. నెక్స్ట్ ఇవైతే అంత దోసకాయలు వేసారండి. దోసకాయలు అయితే వచ్చినాయి. ఇక్కడ ఒక కాయ వచ్చిందండి, అక్కడ ఒక కాయ వచ్చింది. ఇదేమో తెల్ల గోంగూర అండి, పోసేసానంటుంది. ఇంకేమైతే బెండ మొక్కలండి. ఇక్కడ ఒక బెండ ఉంది, అక్కడ బెండ ఉందండి. బెండకాయలు కూడా ముదిరినాయండి.
పసుపు అయితే వేసాము అక్కడక్కడ. లాస్ట్ అయితే చాలా దుంపలు వచ్చినాయండి. సొంతగా మేమైతే ప్రిపేర్ చేసుకున్నాము ఈ పసుపు కొమ్మలతోటి. ఈ ఇయర్ కూడా అక్కడక్కడ వేసామండి. ఇక్కడైతే బీరపాదు పెట్టారండి మా నాన్న. ఒకటైతే పాలినేషన్ అయినట్టుంది, వచ్చేసింది. ప్రస్తుతానికైతే ఇవైతే ఉన్నాయండి. మేము తెచ్చి ప్రస్తుతానికి ఇక్కడ అంతా వేస్తామండి. తొంగ అయితే బాగా వచ్చేసింది. మా అమ్మ అంతా కలుపు తీస్తూ ఉంది. నాటేసేస్తుందండి మా అమ్మ అయితే. ఇక గడ్డి బీకిన ప్లేస్ అంతా టమోటాను మిర్చి నారేస్తామండి. అక్కడక్కడ ఇక వేరొక ప్లేస్ చూసుకొని ఈ స్థలంలోనే క్యాలీఫ్లవర్, క్యాబేజ్ కూడా వేస్తామండి. వర్షాలు పడేసరికి తొంగ చూడండి ఎలా వచ్చిందో. పీగుతానంటే వస్తానే ఉండదండి. ఇదైతే మా గార్డెన్ అండి. మా అమ్మ అయితే నాటుతూ ఉంది. యాక్చువల్ అయితే మేము మొక్కలు అయితే ఈవినింగ్ పూట నాటుతామండి. సాయంత్రం పూట, ఉదయం పూట అయితే నాటమండి. ఎండకి పాడైపోతాయని. కానీ ఎట్టానో ఎంత ఎండ వస్తుందో అంతే వర్షం పడుతుంది కదండి. అందుకని ఇప్పుడే నాటేస్తున్నాము. సాయంత్రం వర్షం పడితే బాగా మొలకెత్తుతాయి అని చెప్పేసి వేసుకుంటున్నామండి. చూడండి ఇలా అయితే ఉంది గార్డెన్ మాది. అక్కడ ఒక మునగ చెట్టు ఉందండి.